You're a superhero. Hi friends, welcome back to the channel. Friends, ఈ రోజు ఈ వీడియోలో ఆధార్ సంబంధించి సర్టిఫికేట్ ఫర్ ఆధార్ ఎన్రోల్మెంట్ / అప్డేషన్ ఫామ్ లో సర్టిఫైయర్ అంటే ఎవరెవరు చేయొచ్చు, అంటే ఎవరు సర్టిఫై చేయాలి అనేది అథారిటీస్ ఉంటాయి కదా. సో ఇక అథారిటీస్ కలిగిన వాళ్ళు ఎవరెవరు అనేది ఈ వీడియో మీకు తెలియజేస్తాను. సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి, అప్పుడే మీకు ఇన్ఫర్మేషన్ క్లియర్ గా అర్థమవుతుంది. అండ్ వీడియో చూస్తున్నారు తప్పకుండా లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. సో ఇకేమాత్రం ఆన్ చేయకుండా టాపిక్ అయితే వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే సర్టిఫికేట్ ఫర్ ఆధార్ ఎన్రోల్మెంట్ / అప్డేషన్ ఫామ్ లో ఎవరెవరు సర్టిఫై చేయొచ్చు, సర్టిఫైడ్ అథారిటీస్ ఎవరెవరు ఉన్నారనేది ఎలా తెలుసుకోవాలంటే కనుక ఈ యొక్క ఫామ్ లో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు డౌన్ స్క్రోల్ చేయండి. సో ఇక్కడ మీరు చూసినట్టయితే సర్టిఫైడ్ అథారిటీస్ అంటే సర్టిఫైస్ సంబంధించిన డీటెయిల్స్ వాళ్ళే ఫిల్ చేస్తారనమాట. సర్టిఫైరే ఇక్కడ నేమ్ ఆఫ్ ది సర్టిఫైయర్, డిసిగ్నేషన్, ఆఫీస్ అడ్రస్, కాంటాక్ట్ నంబర్ ఇవన్నీ కూడా వాళ్ళే ఫిల్ చేస్తారు. సో దీని కింద మీరు చూసుకున్నట్టయితే ఐ హియర్ బై సర్టిఫై అబోవ్ మెన్షన్ డీటెయిల్స్ ఆఫ్ ది రెసిడెన్స్ అండ్ ఐ ఆమ్ ఏ టిక్ అప్రోప్రియేట్ బాక్స్ బిలో అని చెప్పి సో ఆ యొక్క సర్టిఫైడ్ అథారిటీస్ అనేది ఎవరెవరు అనేది ఇక్కడ మీకు క్లియర్గా ఇవ్వడం జరిగింది. ఇక్కడ మీరు చూడవచ్చు లెఫ్ట్ సైడ్లో. సో ఫస్ట్ వన్ వచ్చేసి గజెటెడ్ ఆఫీసర్ అనమాట. గ్రూప్ ఏ సంబంధించిన వాళ్ళు ఎవరున్నారో వాళ్ళు ఇక్కడ టిక్ చేస్తారు. తర్వాత విలేజ్ పంచాయత్ హెడ్, సో విలేజ్ పంచాయత్ హెడ్ ఆర్ ముఖ్య అనేది కూడా వాళ్ళు ఇక్కడ ఈ యొక్క సెకండ్ బాక్స్లో టిక్ చేస్తారు. తర్వాత గ్రూప్ బి అంటే గజెటెడ్ ఆఫీసర్ సంబంధించిన గ్రూప్ బి వాళ్ళు ఎవరెవరు ఉన్నారో సో వాళ్ళు ఇక్కడ టిక్ చేస్తారనమాట. తర్వాత ఎంపీ కానీ, ఎమ్మెల్యే కానీ, ఎమ్మెల్సీ కానీ, మున్సిపల్ కౌన్సిలర్ కానీ సో వీళ్ళు ఎవరైనా సరే ఈ యొక్క సర్టిఫికేషన్ చేయొచ్చు అథారిటీస్ అనమాట. ఇక్కడ టిక్ చేస్తారు వాళ్ళు. తర్వాత తహసీల్దార్ అనేది ఎంఆర్ఓ ఆఫీసర్ అనమాట. సో వాళ్ళు ఇక్కడ టిక్ చేస్తారు, వాళ్ళు కూడా సర్టిఫికేషన్ చేయొచ్చు. తర్వాత హెడ్ ఆఫ్ ది రికగ్నైజ్డ్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్, సో ఏదైనా ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్కి హెడ్ ఉంటారు కదా, అంటే ప్రిన్సిపాల్, అలాంటి వాళ్ళు ఆ యొక్క సర్టిఫికేషన్ అనేది చేయొచ్చు అనమాట. అంటే వాళ్ళు సైన్ చేస్తారు, ఇక్కడ సైన్ చేసి అటెస్టెడ్ చేస్తారు. సో ఆ విధంగా సర్టిఫికేషన్ అనేది కంప్లీట్ అవుతుంది. ప్రిన్సిపాల్ అనేవారు ఇక్కడ టిక్ చేసుకుంటారు. తర్వాత సూపరింటెండెంట్ లేదా వార్డన్ లేదా మ్యాట్రాన్, హెడ్ ఆఫ్ ది ఇన్స్టిట్యూషన్ ఆఫ్ రికగ్నైజ్డ్ షెల్టర్ హోమ్స్ లేదా ఆర్ఫనేజెస్, సో వీళ్ళలో ఎవరు కూడా సరే అంటే ఏదన్నా ఇన్స్టిట్యూషన్స్ ఉంటాయి కదా, సో వాటిల్లో సూపరింటెండెంట్ అనేవారు ఉంటారు, ఆఫీసర్స్ లేదా వార్డెన్ వాళ్ళు కూడా చేయొచ్చు అనమాట. సో వీళ్ళు ఎవరైనా సరే ఈ యొక్క సర్టిఫికేషన్ చేయొచ్చు. సో వీళ్ళ చేతకన్నా మీరు చేసుకున్నట్టయితే సర్టిఫికేషన్ అనేది ఇక్కడ టిక్ చేస్తారు అనమాట. వాళ్ళు టిక్ చేసి ఇవన్నీ కూడా ఫిల్ చేస్తారు. తర్వాత లాస్ట్ వచ్చేసి ఈపీఎఫ్ఓ ఆఫీసర్. సో మీకు తెలిసే ఉంటుంది, పిఎఫ్ అనేది చాలామంది వినే ఉంటారు కదా, వాళ్ళు ఈపీఎఫ్ఓ ఆఫీస్ అనేది ఉంటుంది అనమాట. సో ఆ యొక్క ఆఫీస్లో ఆఫీసర్ అనేవారు ఉంటారు. ఈపీఎఫ్ఓ సంబంధించిన ఆఫీసర్ కూడా ఈ యొక్క సర్టిఫికేషన్ అనేది చేయొచ్చు. సో వాళ్ళు ఇక్కడ టిక్ చేస్తారనమాట. పిఎఫ్ తెలుసు కదా, ప్రావిడెంట్ ఫండ్, జాబ్స్ ఉన్న వాళ్ళకి పిఎఫ్ అనేది ప్రొవైడ్ చేస్తారు. సో దానికి సంబంధించింది అనమాట. సో ఈ విధంగా ఎవరెవరు సర్టిఫై చేయొచ్చు అని చెప్పి సో అండ్ దీనికి సంబంధించిన సర్టిఫికేషన్ మీరు కంప్లీట్ చేసుకున్న తర్వాత కూడా ఈ యొక్క మీరు సబ్మిట్ చేయాల్సిన డేట్ టు బి వ్యాలిడ్ ఫర్ 3 months ఫ్రమ్ ద డేట్ ఆఫ్ ఇష్యూ అనమాట. ఇది కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. సో ఈ యొక్క సర్టిఫికేషన్ అనేది ఎప్పుడైతే మీ దగ్గరికి వస్తుందో, అంటే సర్టిఫై చేస్తారు కదా, ఈ యొక్క ఫామ్ మీ దగ్గర ఎప్పుడైతే ఉంటుందో సర్టిఫై చేసిన తర్వాత 3 months వరకు అది వ్యాలిడిటీ అనేది ఉంటుంది. తర్వాత అయితే పనిచేయదు ఇది. సో 3 months లోపల మీరు అప్డేట్ కానీ ఎన్రోల్మెంట్ కానీ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఫ్రెండ్స్ చూసారు కదా, ఈ విధంగా మీరు సర్టిఫై చేసుకోవచ్చు అనమాట, ఇక్కడ ఇవ్వబడిన సర్టిఫైడ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ ద్వారా. సో ఫ్రెండ్స్, ఇది ఇవాల్టి వీడియో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేసి మన ఛానల్ సపోర్ట్ చేయండి. అండ్ ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ని మిస్ అవ్వకుండా ఉండాలంటే ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకొని ఆల్ ఆప్షన్ ఎనేబుల్ చేసుకున్నట్టయితే నేను ఎప్పుడు వీడియోస్ పబ్లిష్ చేసినా మీకు నోటిఫికేషన్ ఉంటే వచ్చేస్తాయి అనమాట. అండ్ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్స్లో కామెంట్ చేయండి, ఖచ్చితంగా రిప్లై ఇస్తాను. అండ్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్, టేక్ కేర్, బాయ్.